మోటివేషన్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with the team. So let's welcome them. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఈ మధ్యకాలంలో చిన్న తలనొప్పి వచ్చినా కూడా చాలు సార్, జనాలంతా బెంబే రెచ్చిపోతున్నారు. అరే గురుగారు ఏం చెప్పారు? చిన్న రోగం ఉన్న వ్యక్తి దగ్గర తీసుకొని ఒక్కసారి అది చేసుకుంటే ఏ రోగం ఉన్న దెబ్బకు మాయమైపోతుంది అన్నారు. నేను కూడా అలాంటి ట్రీట్మెంట్లే ఇస్తూ ఉంటాను సహజంగా. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఓ నువ్వా? నేనే. సరే బిల్ ఇవ్వు. బిల్ ఏంటి? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తే ఇవ్వాల్సింది బిల్లే కదా. భార్య భర్తల మధ్య బిల్ ఏంటండి? ఇదిగో నేను మాత్రం వృత్తిలో ఉన్నప్పుడు సింహాన్ని. మీరు నన్ను పేరెంట్ ని చేస్తారనుకున్నాను కానీ పేషెంట్ ని చేస్తారనుకోలేదు. ఏదో ఒకటి చేశానా లేదా? వంటింట్లోకి వెళ్ళి వంట చేయి. ఒక్క నిమిషం, ఏం చేస్తున్నా? సాంబార్ వండుతున్నాను. సాంబార్లో 2 బి విటమిన్లు చెప్తా. ఎందుకు? బలం వస్తుంది తాగితే. బలం వచ్చి ఏం ఉపయోగం? నమస్తేరా. నా పేరు గిరి సార్. గిరి, నేను క్యాబ్ నడిపిస్తుంటా. అబ్బా, మాదాపూర్ లోనే మన అడ్డా. అచ్చా, మొత్తం అంతా హైఫై ఉంటారు సార్. వాళ్ళేమో క్యాబ్ ఎక్కుతారు. జర మొత్తం వాళ్ళందరినీ ఈడ ఎక్కిస్తా సార్. అబ్బో, ఎక్కించిన వాళ్ళనేమో ఈడ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయాలంటే మనకున్న ప్రాబ్లం ఏంది? ఈడకి తీసుకుపోయి దించుతున్నా. ఇక స్టీరింగ్ చేత్తో పట్టుకుంటా, వాళ్ళని రైట్ లోకి మలపాలి. జర మనకి లెఫ్ట్ లో పెయిన్ వస్తుంది, ఈడ గోకుడు పెడుతుంది, ఈడ గోకుతా ఇక రైట్ లోకి పోతుంది. లెఫ్ట్ లో దించాల్సిన వాళ్ళు రైట్ కి దించితే ఏమంటారు సార్? ఏమయ్యా నన్ను ఈడ దించాలి, నువ్వు తీసుకుపోయి ఈడ దించితే మళ్ళీ ఈడకి ఎట్లా రావాలి అని అడుగుతున్నారు. నన్ను అయితే కుక్క కొడుతురు సార్. మీరు ఎట్లయినా ఏదో ఒకటి చేసి ఈ గోకుడు గట్ట మంది ఇవ్వాలి సార్. ఇదిగో నువ్వు నాతో మాట్లాడే లోపల 30 సార్లు గోక్కున్నావయ్యా. అబ్బా ఏం క్యాలిక్యులేషన్. ఇదిగో నీకు విషయం చెప్తాను విను. సాధారణంగా ఇదో పెద్ద రోగం కాదయ్యా. మంచి బట్టలు, ఉతికిన బట్టలు వేసుకుంటే తగ్గిపోతుంది. ఉంటే ఈసారి వేసుకుంటా. జోకులయ్యకు, నీ బట్టలు నువ్వు వేసుకుంటే తగ్గిపోతుంది. ఓహో, నేనే వేసుకోవాలి సార్. చాలా సింపుల్, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అయితే ఉండదు. ఏం కంగారు పడకు. సార్ ఇక తగ్గకపోతే వాళ్ళ ఈడికే వస్తా. మీరు మాత్రం నాకు ఎట్లయినా చూసి పెట్టాలి ఈడ మొత్తం అంతా. ఇగో ఈసారి నేను హాస్పిటల్ లేనప్పుడు నువ్వేం చేయ తెలుసా? ఇక్కడికి వచ్చాయి. ఈ గోకుడు రోగం నాకంటే చేయంట్రా. అయినా కానీ గోకుడు పుట్టేటప్పుడు గోకుంటే భలే సమ్మగా ఉంటదండి. నెక్స్ట్ పేషెంట్. దిస్ ఇస్ ఫనీ సార్. దిస్ ఇస్ ఫనీ. హౌ ఆర్ యు? సూపర్ సార్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయా? ఓకే సార్. ఏం లేదు సార్, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి గ్రూప్ అడ్మిన్ ని. నా కింద ఒక 50 మంది పనిచేస్తారు సార్. హలో ఏమయ్యా? చెప్పు, ఏంటి ప్రాబ్లం చెప్పు. ఏం జరిగింది? అదే ఇప్పుడు నీ కింద పని చేస్తారని చెప్పి మరీ పడుకున్నావు. అయితే ఆ 50 మంది ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు సార్. ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటారు సార్. వాళ్ళు అలా వర్క్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ. లేరా? సరే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బయట జనాలంతా కూడా ఏం చేస్తూ ఉంటారంటే నిద్ర రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు. నీకు హ్యాపీగా నిద్ర వస్తుంది కాబట్టి హ్యాపీగా పడుకో. ప్రాబ్లం ఏం కాదయ్యా. సరే వెళ్ళు, ఉంటా. బిజీ డాక్టర్ గారు పడుకున్నారు. అయ్యో డిస్టర్బ్ చెయ్యాల్సి వస్తుంది. డాక్టర్ గారు నమస్కారం. చెప్ప ఏంటి? నేను వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్తూ ఉంటాను సార్. ఏ వ్యక్తి క్లాసులు? వ్యక్తిత్వ వికాస క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రాబ్లం ఏంటి? మనిషికి కోపం వస్తుంటుంది కదండి. ఆ కోపం రాకూడదు, దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, కోపం ఎలా నిగ్రహించుకోవాలి ఇక్కడ చెప్తుంటే పడుకుంటా పనికిమన్నారు నువ్వు. యాక్చువల్గానండి ప్రశాంతంగా వాళ్ళకి కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అని క్లాసులు చెప్తున్నప్పుడు నాకు మధ్య మధ్యలో ఇలాగ అనుకోకుండా పడుకుండా మళ్ళీ పడుకుంటా వేరే నువ్వు. నా ప్రాబ్లం చెప్తున్నప్పుడు వినాలి కదా. పడుకుంటా వేరే పడుకోడు. ప్రాబ్లం చెప్తా. యాక్చువల్ గా ఏంటంటే ప్రశాంతంగా మనిషి ఎలా బతకాలి, అంటే తన కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అని క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలో నాకు అనవసరం
నాకు అనవసరంగా కోపం వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపం కాదు రా పెచ్చ నీ బొందవి కథం కాకపోతే నీ పెచ్చరా చస్తావు నువ్వు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ దీనికి మందు ఉందిలే. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చేసుకుంటావులే, ఏం కాదు. నేను చెప్తున్నా తనకి రాసుకుంటావేరా నువ్వు? నువ్వు ఎక్కువ ఆవేశపడకు, ఎవరితో మాట్లాడకు, నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు, ప్రశాంతంగా ఒకటే రూమ్ లో బతుకు. అర్థమైందా? తగ్గిపోతే ఓకేనండి, వెళ్ళొస్తా. వెళ్ళరా. సార్ నా పేరు జగన్ సార్. జగన్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్. ఏం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్. యాక్చువల్ గా వీకెండ్ అయితే పార్టీస్, పబ్స్, కొలీగ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటా సార్. యాక్చువల్ గా పార్టీకి వెళ్ళాను సార్. పార్టీకి వెళ్ళినప్పుడు కొలీగ్స్ తో నేను చాలా జోవియల్ గా ఉన్నా సార్. జోవియల్ ఉంటే తప్ప సార్? జోవియల్ ఉంటే ప్రాబ్లమా సార్? వాళ్ళని సార్ ప్రాబ్లం అంటారు. పార్టీ అయిపోయిన తర్వాత నా కొలికి ఒకడు వచ్చి, నువ్వేంటి ఇలా ఉన్నావు, ఒక మంచి డాక్టర్ దగ్గర చూయించుకో అన్నాడు సార్. ఇది ఏమైనా ప్రాబ్లమా సార్? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? తిరిగా తిరుగు. 1 2 3 4 అంటే లెక్క 1 2 3 4 5 6 5 1 2 3 4 5 ఇలా ఓకే. నాటి ఎంత మంది వస్తుంటారు నా దగ్గరికి తెలుసా? అదేంటో నా గులికు నేను అలా అయిపోతున్నాను ఏంటో. చెప్పు, ఏంటి విషయాలు? ఏంటండి భోజనం అయింది, తిందురు రండి. భోజనం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు వండిన భోజనం నాకు ఎంత కోపం తెలుసా నీకు? ఏంటండి నువ్వు తిన్న భోజనం ఉండి నేను ఇక్కడ పడుకుంటున్నాను రోజు. మీకోసమే కదండి భోజనం చేసింది. అరే అలా మాట్లాడితే ఏమండి? ఏంటి నువ్వు నాకు తెలియకుండా డాక్టర్ అంటే ఇలా ఉండాలి, అర్థమైందా? ఎలా ఉండాలి డాక్టర్? డాక్టర్ అంటే పేషెంట్ రోగాలు తగ్గించే వాళ్ళ ఉండాలి కానీ పేషెంట్ రోగాలు తగిలించుకునే వాళ్ళ ఉండకూడదు. అది కాదే. ఏం కాదు, ఇంకొంతకాలం ఈయనతో ఉంటే నాకు కూడా తగిలిస్తానండి బాబు, నేనుండను అసలు. కాదే అది నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కెచ్? ఓకే రాకేష్, క్యారీ ఆన్. రోజా గారు, మీ ఆవిడ చెప్పినట్టు డాక్టర్ జబ్బులు నయం చేయాలి, జబ్బులు తగిలించుకోకూడదు. బాగుంది. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? ఇల్లు ఊడుస్తుంటే కాలు జారి పడ్డానండి. ఇల్లంటే ఇంత చిందరవందరగా ఉంది. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చో, నేను ఊడ్చేస్తా, కూర్చో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే దానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? కార్తిక్ డాన్స్ చేసి చాలు గానీ మొన్న నా నోట్ బుక్ తీసుకెళ్ళావు కదా, నాకు మండే నొగా ఇచ్చేరా. నీకు మండకు ముందే ఇచ్చేసాలేరా. అరే కార్తిక్, ఆడుకుందాం పదరా. పదరా. అయ్యో 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 అయ్యో, నీకు ఎన్నిసార్లు ఇంకోసారి మా ఇంటికి వచ్చావు నిన్ను నా కంట్లో పడితే చంపేస్తా. నేను నీ కంట్లో పడతామో తెలియదు కానీ నీ ముక్కులో పడితే నిజంగానే చచ్చిపోతా. ఇలాంటి టెన్షన్ ఉంటాయని చెప్పేసి నేను రోజు జబర్దస్త్ చూస్తాను సార్. అమ్మా అమ్మా 9:30 అవుతుంది, జబర్దస్త్ పెట్టు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. ఎందుకమ్మా? ఈ లోపు రష్మి డాన్స్ అయిపోతుంది కదా. ఈ రోజు మన యూఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్ వస్తున్నాడు రా. ఆడోడు కొత్త టీం అది.
ఎవరాడు సుధీర్ ఆడే సుధీర్ ఆడా ఖచ్చితంగా ఆడే సుధీర్ ఎన్ని చెప్తారు సార్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఒంగొని చూస్తారు చూడు కిటికీలోంచి ఇప్పుడు సంజయ్ గారి మంచి లేడీ కానిస్టేబుల్ నమస్కారం అండి